ఫోన్ చేసి వాళ్ళ మౌనం పాటించడం అంటే మాట్లాడటం కాదు. ప్లీజ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బయట ఉన్నటువంటి వివిధ నారాయణ పూజించే దేవత మనకు మన ప్రసాదించారు. వాటిని పాటిస్తే నిజంగా మనకు ప్రయత్నం చేయాలని చెప్పి చేసినప్పుడు మీరు నిజంగా మంచి మానవులుగా ప్రజా సేవకులుగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి పుస్తకాల్లో యోగ వాసిష్టం రాముడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు తనకున్న అనుమానాలని తన గురువైన వశిష్ఠుడితో ప్రశ్నించినప్పుడు వశిష్ఠుడు వాటికి సమాధానం చెప్తాడు. వాటిని నిజంగా మనం చదువుతుంటే మనకు చాలా జ్ఞానం కలుగుతుంది. అలాగే ఎన్నో ఎన్నో కావ్యాలు, ఎన్నో పుస్తకాలు రాత్రిపూట పడుకునే ముందు ఒక గంట కొన్ని నిజాల్లో మన నాయకులు బంధువులు రావడం జరుగుతుంది. తొలి పలుకులు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. జిల్లా అక్కడ అన్నిటి నుంచి ప్రముఖమైన వ్యక్తులంతా వచ్చారు, కమ్యూనిటీ వాళ్ళు. ఇది చాలా నిరాశ నిస్పృహలలో ఉండేటువంటి మనము ఒకడు పాలగాడు పుట్టాడు అనేటి చూడడానికి చేసుకునే సందర్భం ఇది. నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా సుబ్బరాయుడు గారికి, లోకేష్ గారికి, దుర్గేష్ గారికి. చాలా కాలం నుంచి మిత్రులు నాకు వీళ్ళు. గొప్ప నిజాయితీగా వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నిర్వర్తించారు. నేను దాంట్లో ఎక్కువ వాల్యూ ఇస్తాను. మీరు ఎప్పుడు కూడా గర్వపడేటువంటి నాయకత్వం ఉంది మనకు. ఏ పదవిలో ఉన్నా కూడా చాలా నిష్పక్షపాతంగా పోయినారు. అందువల్ల వాళ్ళకు మంచి సొసైటీలో మంచి పేరుంది. ఈ దినము వీళ్ళందరికీ నేను సన్మానంగా చేసేదానికని మా హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కువ కనెక్టివిటీ ఉండేటువంటి వ్యక్తి, జిల్లా అంతా చాలా వరకు కష్టపడి తిరిగి ఇన్వైట్ చేశాడు. ఈ సందర్భంగా నేను సుబ్బరాయుడు గారిని, భూపేష్ గారిని, కడప జిల్లా కడప పట్టణానికి వాళ్ళని స్వాగతిస్తున్నా. ఏం పదవులు అనుభవించినావని కాదు, ఎంతవరకు నిజాయితీగా బతికారనేది ముఖ్యం.
మనలో నేను చాలా మందిని చూస్తుంటా, ఆర్థికంగా బలపడలేదు. ఆర్థికంగా బలపడాలంటే కొంత అరాచకాలు చేస్తే కానీ ఆర్థికంగా బలపడరు. అటువంటి అరాచకత్వం లేదు మన దగ్గర. కానీ ఇప్పుడు ఆర్థిక బలం లేనిది రాజకీయం చేయలేం. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పోయేటటువంటి ఇంతకైనా సర్వైవ్ అవుతాం రాజకీయాల్లో. రాజకీయాల్లో సర్వైవ్ కాకుండా మనం ఇట్లనే ఉంటాం. కాబట్టి ఏదో ఒక విధంగా నదిలో సెలయర్లో నీళ్లు వచ్చినట్లు వచ్చి బయటికి పక్కకు వస్తే తప్ప కష్టం లేకున్నట్టు. ఇది మేము అనుభవంతో చెప్పేది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఏమీ కాదు. నీకు దానికి కావాల్సినటువంటి క్వాలిటీస్ అక్వైర్ చేసుకుంటే తప్ప కాబట్టి మీ అందరూ ఇక్కడ వచ్చిన చాలామంది సీనియర్స్ ఉన్నారు, నేను చూస్తున్నా. జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రాజకీయం చేసిన వాళ్ళు మీకు తెలుసు. ఒక నమ్మకం కలిగింది కమ్యూనిటీలో. ఈ పొద్దు ఒక పాలెగాడు వచ్చినాడు మనవాడు. ఆయనకి ఇంకా కొన్ని తెలియనటివి ఉన్నాయి. ఎవరు ఎక్కడున్నా కూడా అల్టిమేట్గా భూమి గుణంగా ఉందని అక్కడికే పోతారు అవసరం వస్తే. అయితే రాజకీయంగా ఎవరి అభివృద్ధి ఏ పార్టీలో జరిగిందో ఆ పార్టీకి లాయల్గా ఉంటారు. అటువంటి అటాచ్మెంట్స్ లేనివాళ్ళు ఈ పొద్దు ఆ పక్క ఉండారు. కాబట్టి ఇది చాలా తక్కువ అనుకోవడం కాదు. ప్రతి ఒక్కరి మనసుల్లో ఈ భావన ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, మీకు అంత తేలిగ్గా రాజకీయాల్లో రాణించడం సులభం కాదు. మనకు నేను ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో నేను చూసింది ఏమంటే, ఆర్థిక స్వావలంబన లేక మనము. అయితే ఒక్కటికినా చూస్తే నేను 85 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ఆ ప్రాంతం టైం అది చాలా. కానీ ఇప్పుడు అది పరిస్థితి కాదు. చాలా కుటుంబాలు బాగా ఆర్థికంగా ఎదిగాయి. అయితే ఒక్కటి మీరు దృష్టిలో పెట్టుకోవాలా, మా నాయకత్వ లక్షణాలు అందరికీ రావు, కొందరికే ఉంటాయి. అటువంటి నాయకత్వ లక్షణాలు ఉండేవాడిని దయచేసి చొక్కా బట్టి ఎన్నిక లాక్కాకండి. మరి ఆర్థికంగా ఇబ్బంది లేకుంటే వాడికి ఒకటే పాకెట్ ఉంటే మనం 10 పాకెట్లు ఉన్నాయి మన దగ్గర. మనం వాడికి సాయం చేసినంత మాత్రాన దివాలా తీయం. కానీ వాడు ఒకడు ఎదుగుతాడు లీడర్గా. వాడు ఏం చేస్తాడనేది కాదు, వాడు ఏం చేయకుండా పోనీ కనీసం ఒక తృప్తి, వీడు ఉండాడు మనవాడని. బాగా అభిమానించండి కులాన్ని. అట్ ది సేమ్ టైం వేరే కులాలను పొరపాట్లో కూడా కామెంట్ చేయకండి. కులాలను బట్టే టికెట్లు ఇస్తున్నారు ఇప్పుడు. అదే టైంలో అన్ని కులాలను ఎంటబెట్టుకొని పోయేవాడినే చూస్తారు కూడా. కాబట్టి నేను ధనవంతుడినైతే, ఒక శక్తివంతుడినైతే నేను నలుగురు సాయం చేస్తే నలుగురు నా ఇంట ఉంటారు. నా ఒకని అనుభవంలోనే చూసుకుంటే అవి నేను ఒక్కడిగానే మిగులుతాను. నేను లీడర్ కాలేను. లీడర్ అయ్యేదాని లక్షణాలు వేరుగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ లక్షణాలు అవలంబించి గ్రామాలలో మేము ఒకరమే కాదు, మా పక్కన ఉండే వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళ నేను కూడా ఒకటిగా ఉన్నాననేటువంటి తృప్తితో మనం బతకాల్సిన అవసరం ఉంది. నేను ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కార్యనిర్వాహక సభ్యులు, ముఖ్యంగా హరిప్రసాద్, శ్రీనివాసులు, వీళ్ళందరినీ
మీ అందరి తరఫున నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంత శ్రమ తీసుకున్నారు. అదేవిధంగా సుబ్రాయుడు గారిని, మంత్రి గారిని, ఒకవేళ ఈ జిల్లాలో నైసిటీస్ తెలియని వ్యక్తులు చాలామంది, అటువంటిది ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే కన్నా దయచేసి క్షమించండి. కానీ మంచి అభిమానం చూపే వ్యక్తులు ఈ ప్రాంతంలో మిమ్మల్ని తీసుకురావటం ఎందుకంటే మీరు తెలియాలని అందరికీ. ప్రతి ఒక్కరికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ బయట ఎగ్జిబిట్ చేస్తే కానీ తెలియదు. అందువల్ల మీ అందరికీ నేను నమస్కారం చెప్తూ ఈ ప్రోగ్రాం నడిపే వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.